హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడి లక్ష్మణ్. ఏదైతే మిత్రులారా మీరు చూస్తున్నారో, ఎక్కడ చూసినా ఇంద్రమ్మ ఇల్లు ఇష్యూ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదండి. ఎందుకోసం అంటే ప్రజెంట్ అయితే మనకు వరంగల్ నుంచి దాదాపు ఒక 10-12 కాల్స్ చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్ అట చంద్రమ్మ గారు. ఇలాంటి కాల్స్ చాలా వస్తున్నాయి. మరి తనతో ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం అంటే ఏంటి సమస్య ఏంటి ఒకసారి. అమ్మ నమస్తే. నమస్తే సార్. అమ్మ చెప్పండి, మీరు మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ మేము వర్ధన్నపేట, వరంగల్ జిల్లా, మండలం వర్ధన్నపేట, గ్రామం కూడా వర్ధన్నపేట సార్. వర్ధన్నపేట. మీ పేరమ్మా? చంద్రమ్మ సార్. నేను అంగన్వాడీ టీచర్ను. నాకు 4 బిడ్డలు, ఒక కొడుకు సార్. 4 బిడ్డలు, ఒక కొడుకు. మా సార్ వచ్చేసి మన సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో చెట్లకు నీళ్లు కొట్టేసారు. 30 ఏళ్ళు చేసిండు. ఓకే. 30 ఏళ్ళు చేసిండు. డ్యూటీలే పక్షవాతం వచ్చింది సార్. పెరాలసిస్ వచ్చింది, పక్షవాతము. ఓకే, పక్షవాతం వచ్చింది. ఆయన కూడా ఒక్కసార్లు కూడా పర్మనెంట్ కాలేదు. ఆయనకు ఎదవిడిగి అట్లనే ఉట్టిగానే ఉన్నాడు సార్. 30-35 ఏళ్ళు చేసిండు. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు అతను? సార్ ఇంట్లోనే ఉన్నాడు సార్. పక్షవాతం వచ్చి ఇంట్లో పడిపోయిండు. పడిపోలే, నడుస్తాడు సార్. తన పని తను చేసుకుంటాడు. బాగుపడ్డాడు. అట్లనే పడిపోయిండే గానీ మేము ట్రీట్మెంట్ తోటి బాగు చేయించినాం సార్. ఓకే ఓకే ఓకే. కొంచెం మందులతోటి. ఇప్పుడు మందులు లేదు, ఉన్నాడు తాను. 5,000 రూపాయలు అవుతాయి. థైరాయిడ్ ఉంది, పక్షపాతం ఉంది, దగ్గుదమ్ము ఉన్నది, యూరిక్ యాసిడ్ వచ్చింది, స్ట్రోక్ వచ్చింది సార్ 2 సార్లు. ఓకే ఓకే. అంటే 4 పిల్లలు, ఒక బాబు, భర్త. అంటే ఇంటి బాధ్యత మొత్తం మీపై ఉంది ఇప్పుడు. అవును సార్, ఇంటి బాధ్యత మీపై ఉంది. ఇప్పుడు ఏంటి సమస్య ఏంటమ్మా? సమస్య ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు గురించి సార్. మా పాపకి ఏమి లేదు సార్. నేను మా పాప గురించి అప్లికేషన్ పెట్టిన. ఇందిరమ్మ ప్రజా పాలనప్పుడు ఇల్లు లేదు, భూమి లేదని పెట్టా. ఓకే. పెడితే రాలేదు సార్. పాపకి పేరు లిస్ట్ లో లేదు. పాపకు మీ దగ్గర పాప ఉంటే ఎట్లా? మా పాప పెళ్ళి అయిపోయిందా? పెళ్లి అయింది సార్. మా దగ్గరే ఉంటది. 2013లో పెళ్లి అయింది. 2014 నుండి ఇక్కడే ఉంటది కిరాయికి. 2013 అంటే 14 అంటే 10 సంవత్సరాలు అయిపోయింది. 13లో పెళ్ళైంది సార్. 13లో పెళ్ళైంది. 14లో బాబు పుట్టిండు, కొడుకు పుట్టిండు. ఓకే ఓకే. తన భర్త ఏం చేస్తాడమ్మా? వాళ్ళ భర్త కూలీలు చేసుకుంటాడు సార్. పాప ఏం చేస్తుంది? పాప ఇప్పుడు ప్రస్తుతం అదే బిఎడ్ చేసింది సార్. ఆమె బిఎడ్ చేసింది. ఓకే. 2001లో వాగ్దేవ్లో మంచి చదివించింది సార్. వాగ్దేవ్లో ఒక మార్కుడు పోయింది 2011లో. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఏం చేస్తుందమ్మా? ఇప్పుడు ప్రజెంట్ కుట్టు మిషన్ కుట్టుకుంటుంది. కుట్టు మిషన్ కుడుతుంది. వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటున్నారు మరి? ఇక్కడే కిరాయికి ఉంటారు సార్. వాళ్ళిద్దరు కిరాయికి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇల్లు కోసం మీరు పోరాటం? వాళ్ళ ఇల్లు కోసమే పోరాటం సార్. వాళ్ళకి రాలేదా మరి ఇల్లు? రాలేదు సార్. ఎందుకు ఎందుకు? లిస్ట్ లో పేరు లేదంటున్నారు సార్. అప్లై చేసింది కదా మా పాప అంటే లిస్ట్ లో పేరు లేదమ్మా, మేమేం చేయమంటారు. అంటే అంగన్వాడీ టీచర్ అని చెప్తున్నారా? అంగన్వాడీ టీచర్ అయినందుకే ఇయ్యము, లిస్ట్ లో పేరు లేదు. మీరు అంగన్వాడీ టీచర్ కదంటే మా పాప పెళ్లి చేసినాము. నేను అంగన్వాడీ టీచర్ అయితే మాది ఎంత సార్? మాది 13,000 నౌకరి అంతే. మా నౌకరి మీద మళ్ళీ మా పిల్లలందరూ బతకాలి. మా సార్కు నెలకు 5,000 రూపాయల అదే కావాలి. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది సార్. నా ఏజ్ వచ్చేసి 55 సంవత్సరాలు ఉంది. మా సార్ 60 సంవత్సరాలు ఉంది సార్. 3 పిల్లలు, 4 పిల్లల బాధ్యత మీపై ఉంది. మళ్ళీ మీ భర్త బాధ్యత. అయితే పాప ఏదైతే మీ ఊర్లోనే ఉంటుందమ్మా ఇప్పుడు? పాప మా దగ్గరనే ఉంటుంది సార్. కిరాయికి ఉంటుంది. కిరాయికి ఉంటుంది. అయితే మీ పాప ఖచ్చితంగా ఇవ్వాలి కదా మరి. ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు కదా. ఒకసారి బాబు అయితే మీకు మీ గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పొచ్చు. కానీ ఏదైతే పాప ఏదైతే ఉందో పెళ్లి అయిన తర్వాత తన భర్త దగ్గర ఉంటుంది. అవును కదా సార్. భర్త దగ్గర నుండి కిరాయికి ఉన్నది సార్. అది నా జాగానే కోనపురంలో ఇస్తా అని పెట్టుకున్నది. ఆమె ప్రజాపాలనప్పుడు పెట్టుకుని ఇందిరమ్మ ఇంట్లో. ఓహో, అంటే మీరు కట్టుకోవడానికి స్థలం ఇస్తారు? కట్టుకోవడానికి నేను స్థలం ఇచ్చా అంటున్నా. మరి మీకు భూమి ఏమైనా ఉందా అమ్మా? భూమి ఏం లేదు సార్. అంటే అబద్ధం ఆడదు సార్. తాతలు సంపాదించినప్పటిది అది దానికి సర్వే నెంబర్ లేదు. గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఒక 3 గుంటలు మాన్యం ఉన్నది సార్. 3 గుంటలు ఉన్నది, 1 ఎకరం కూడా మాన్యం ఉన్నది సార్. మీరు అడిగిన అంతే ఉండాలి, కోనపురం చెక్ చేసుకున్నా అంతే ఉండాలి సార్. ఓకే, 1 ఎకరం కూడా భూమి లేదు. 4 పిల్లలు, 4-5 పిల్లలు, 3 గుంటల భూమి. ఈ ఒక్క జాబ్ కోసం మీ కుటుంబం మొత్తం
బతుకుతుంది. మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదమ్మా మరి వాస్తవంగా. వాళ్ళు వచ్చిన వాళ్ళే బాగా పోతారు సార్, మీది పోతారు, ఇవ్వరు మీకు నౌకరి అంటే. నాది ఎంత నౌకరి సార్, నాకు 13,000 నౌకరే సార్. నాకు రాయండి ఒక పాపకు, నా కోసం నల్లాడతలేం కదా సార్, మా పాప కోసం ఒక ఇంటికి ఇచ్చినాం కదా సార్. అవునవును. కయ్య చేతిలో పెట్టినాం కదా సార్, ఒక కయ్య చేతిలో పెట్టినాం కాబట్టి ఆమెకు వేరే ఉంటది కదా. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఒక 10 సంవత్సరాలు అయిపోయింది మీ ఊర్లోనే ఉంటూ? మా ఊర్లో ఇక్కడే ఓటాకు మన ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఓటు ఇక్కడే వేసిండ్రు. ఇప్పుడు మొన్న కూడా ఈ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడే వేసిండ్రు. ఓటు వేసిండు ఇక్కడ ఈ వాడకుండి. ఓకే ఓకే. అయితే మ్యాటర్ ఏంటంటే అమ్మా, వీళ్ళు ఏంటంటే మీకు ఒకసారి గమనించండి, చెప్పచ్చా మీ కేటగిరీ L3లో వస్తుంది. ఎందుకోసం అంటే మీకు ఇల్లు ఉంది కదా, మీకైతే మీకు ఇల్లు ఉంది కాబట్టి L3 కేటగిరీ కింద మీరు వస్తారు. కానీ వాళ్ళు ఎవరైతే మీ పాప ఉందో, పెద్ద పాపనా ఆమె చిన్న పాపనా? మూడో పాప. ఒక పెళ్ళి అయింది కదా, వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు బయట అదే ఊర్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు L2 కింద వస్తారమ్మా. ఎలా అంటే ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళకు నాకు తెలిసి మీరు పెళ్లి చేసి ఇచ్చారా, ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారా? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చెప్తే చేసింది, వాడు ఏం చదువుకోలేదు, 8 తరగతి. ఓకే ఓకే. సార్ మాట్లాడితే మన లక్ష్మణ్ సారు యూట్యూబ్ లో చూసిన సార్, నెంబర్ చూసి సార్ చేసిన పొద్దున్న నుంచి చేస్తున్నా. ఓకే ఓకే ఓకే. ఆ నెంబర్ వచ్చి వెంటనే నోట్ చేసుకొని చేసిన సార్, నాకు ఏమన్నా న్యాయం జరుగుతుందని. ఓకే ఓకే అమ్మా. అయితే వాస్తవం ఏంటంటే ఇక్కడ మీ పాప ఏంటంటే L2 కింద వస్తారు. ఎందుకోసం అంటే వాళ్ళకు ల్యాండ్ లేదు, వాళ్ళకి ఇల్లు లేదు. మరి L1 ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఎంపై L1 అమ్మా, ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఎంపై L1. మరి వాళ్ళకి L2 లో లిస్ట్ లో రావచ్చు కదా మరి? రాలేదు. ఇప్పుడు ఏంటంటే కొన్ని గ్రామాల్లో L1 లిస్ట్ మాత్రమే వదిలేసిండ్రు. మీరు L2 అప్లై చేశారా లేదా అనే ఒక యాప్ ఒకటి ఉంటదమ్మా, దానికి ఖచ్చితంగా indrama.com అని కొడితే అక్కడ యాప్ లో మీకు మీ అప్లికేషన్ ఫామ్ కొట్టినా, మీ పేరు కొట్టినా ఖచ్చితంగా మీకు L1 కింద ఉందో వాళ్ళు L2 కింద ఉందో అక్కడ క్లారిటీగా కనిపిస్తుంది మనకు. గూగుల్లో వెళ్ళండి, గూగుల్లో వెళ్ళి indrama.com అని కొడితే డైరెక్ట్ వచ్చేస్తుంది అది. సార్ అప్పుడు ఇంత చదువు చదివినా సార్, మాకు 7-8 చదువు చదివిన వాళ్ళకి ఇచ్చిండ్రు అంగన్వాడి. ఇంగ్లీష్ రాదు కదా సార్, ఇంగ్లీష్ వస్తే నేను కొట్టుకుని చూద్దురు సార్, నాకు రాదు. ఇప్పుడు మీ బాధ ఏంటంటే మీ పాపకు ఇవ్వాలని చెప్తున్నారు ఇల్లు. వాస్తవంగా లీగల్ ప్రకారంగా వాళ్ళకి ఇల్లు లేదు, భూమి లేదు. వాళ్ళకి ఖచ్చితంగా L2 కింద. వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వ భూమిలోనే, వినండి అమ్మా, ప్రభుత్వ భూమిలోనే వాళ్ళకు ఇల్లు కట్టి ఇవ్వాలి గవర్నమెంట్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి మహిళలు కాబట్టి వాళ్ళ మహిళా సంఘాలు ఏమైనా ఉందమ్మా మీ పాప? మహిళా సంఘాలు ఉంటే గవర్నమెంట్ నుంచి 1 లక్ష రూపాయలు ఫస్ట్ ఇస్తున్నారమ్మా. వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి పెట్టుబడి ఉండదు కదా. అయితే గవర్నమెంట్ 1 లక్ష రూపాయలు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ మహిళా సంఘంలో ఉండి మళ్ళీ తీసేసిన డబ్బులు కట్టకుండా బాగి తీసుకొని కట్టలే, ఆయన తెచ్చియలేదు, బాగి తీర్పనందుకు తీసేసింటారు అవన్నీ. వినండి. అయితే అలా ఉంటే మహిళా సంఘాల్లో ఉంటే ఖచ్చితంగా 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే 8 ట్రాక్టర్ల ఉష్క ఫ్రీ ఇస్తున్నారమ్మా గవర్నమెంట్ నుంచి. వాళ్ళకి మళ్ళీ దాదాపు అంటే 8 ట్రాక్టర్లు అంటే దాదాపు 30 నుంచి 35 వేలు మనకు బచాయిస్తున్నారు అక్కడ. ఇది మహిళా సంఘాలకు. అంటే వీళ్ళకి ఏదైతే ఈ ఇల్లు లేను, ఆ జాగా లేదు అనే వాళ్లకు ఒక స్కీమ్, ఒకటి స్పెషల్ స్కీమ్, అతి పూర్ ఉన్న వాళ్ళకు, అతి బీద ఉన్న వాళ్ళకు ఈ స్కీమ్ గవర్నమెంట్ పెట్టారమ్మా. ఇది పెట్టారు. మరి అక్కడ లోకల్ లీడర్ కావచ్చు, మీరు ఎమ్మెల్యే కావచ్చు, మీ సర్పంచ్లు కావచ్చు, అంటే మాజీ సర్పంచ్లు కావచ్చు, మాజీ లీడర్లు కావచ్చు, వాళ్ళకి ఏమైనా కలిసారు మీరు? వాళ్ళకి కలిస్తే మాదేమి లేదు, అధికారులదే ఉన్నదని అంటున్నారు. మరి ఇంద్రమ్మ కమిటీ కావచ్చు, అక్కడ సెక్రటరీ మేడం కావచ్చు, వాళ్ళు ఏమన్నారు మీకు? ఇప్పుడు మేడం దగ్గరికి వెళ్ళలేదు సార్. ఈ సార్ వచ్చినప్పుడే, మా బాలరెడ్డి సార్ వచ్చినప్పుడల్లా అడుగుతున్నా నేను. ఒకసారి సెక్రటరీ మాది స్ట్రిక్ట్ అయింది కదా సార్, అంగన్వాడీలు బాగా స్ట్రిక్ట్ అయినాయి. బయటికి పోకుంటున్నది. 9 గంటల నుండి 8:30కి వెళ్తాం. 8:30 నుండి 4 o'clock అన్న కాడ 5 అవుతున్నాయి సార్. 5 గంటల దాకా అక్కడే పని చేసుకుంటాను సెంటర్లలో. మిషన్ కుట్టు వదిలిపెట్టి పోదామంటే ఆమె మళ్ళీ అనుమాన రోగం వానికి, ఇటు పోయినావు, అటు పోయినావు, ఎందుకు పోయినావు అని బాగా వేధించాడు. బొక్క మీద మాంసం లేదు సార్ మా పాపకి. అయితే అసలు కండ లేదు, వద్దంటే చేసుకున్నది. ఇప్పుడు అందగిస్తాడు. ఏడవకండి అమ్మా, ఏడవకండి.
దాన్ని చూసినప్పుడల్లా ప్రాణాలు వెళ్ళిపోతాయి. ఏడవకండి అమ్మా, ఏడవకండి. మీరు ఏడిస్తే ఇలా కాదు. మీరు ఒక అంగన్వాడీ టీచర్ కాబట్టి మీరు ఏడవలసిన ఏం అవసరం లేదు. ఖచ్చితంగా అది ఇల్లు ఏదైతే ఉందో మీకోసం అడగట్లేదు, మీ పాప ఇంటి కోసం అడుగుతున్నారమ్మా. మీరు భయపడాల్సిన అవసరం లేదు. L2 కింద ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు రావాలి. మీరు ఫస్ట్ మరొకసారి వెరిఫికేషన్ చేయించండి. కావాలంటే రీసర్వీస్ చేయమని చెప్పండి. ఎందుకోసం అంటే ఒక గ్రామంలో లీగల్ ప్రకారంగా ఏంటంటే అమ్మా, ఒక గ్రామంలో 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అదే గ్రామంలో ఉండి అదే గ్రామం నుంచి ఓటు తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా L2 కింద వేసి ప్రభుత్వ భూమిలోనే ప్రభుత్వం ఇల్లు కట్టి ఇవ్వాలి. ఇది రూల్స్ అమ్మ. ఇంద్రమ్మ ఇల్లు ఖచ్చితంగా ఇది తెలుసుకోండి, నలుగురికి చెప్పండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మీరు ఇంద్రమ్మ ఏదైతే కమిటీ ఉందో వాళ్ళకి ఫస్ట్ కలవండి. దానికంటే ముందు ఏదైతే సెక్రటరీ దగ్గర వెళ్ళి మాట్లాడండి. దాని తర్వాత ఖచ్చితంగా మీరు ఎంపీడీఓ గారిని కలవండి. మీరు చదువుతున్న వాళ్ళు కాబట్టి మీరు చెప్తున్నా, ఎంపీడీఓ గారిని కలిస్తే మీ డీటెయిల్స్ మీకు వీళ్ళు ఒకవేళ అన్యాయం చేసిన ఎంపీడీఓ గారు ఖచ్చితంగా సర్వే చేపిస్తారు. సర్వే చెప్పి సార్ చెప్పండి, సార్ నేను అంగన్వాడీ టీచరే, బట్ నాకు కాదు, నా పాపకు 4 పిల్లలు సార్, మళ్ళీ నా భర్త, దాదాపు నేను ఆ కుటుంబాన్ని నేను పోషిస్తున్నాను. నా పాప ప్రేమించి పెళ్లి చేసుకున్నది, వాళ్ళకు వేరే కుటుంబం వాళ్ళకు బాబు కూడా పుట్టారంటారు. పాపనా బాబునమ్మా? అది మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మాలాంటి మీడియా సపోర్ట్ ఉంటుందమ్మా. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అదే భయపడాల్సిన అవసరం లేదు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏదైతే మీ వరంగల్లో ఉందో వర్ధనపేట అని చెప్తున్నారు కదా, అక్కడ లోకల్ లీడర్ ఫస్ట్ అప్రోచ్ అవ్వండి. దానికంటే ముందు నేను మరొకసారి చెప్తున్నా, ఖచ్చితంగా ఎంపీడీఓ గారిని మీరు కలవాలమ్మా. ఖచ్చితంగా మీరు కలవండి. అక్కడ ఎవరైతే మీ అందుబాటులో ఉంటారో చదువుకున్న యువత కావచ్చు, అక్కడ మేధావులు చాలా మంది ఉంటారమ్మా విలేజ్ అన్నప్పుడు, వాళ్ళని తీసుకొని ఫస్ట్ ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తే ఇదే బాధ మీరు అక్కడ చెప్తే ఖచ్చితంగా మీకు ఇవ్వకపోవచ్చు, మీరు L3 కింద రావచ్చు. ఎందుకోసం అంటే 100% చెప్తున్నా, కానీ మీ పాపకు మాత్రం ఖచ్చితంగా ఇస్తారమ్మా. ఎందుకోసం అంటే మరొకసారి చెప్తున్నా, ఆ సంఘంలో ఉండకపోయినా ఖచ్చితంగా వాళ్ళకు ₹1,00,000 మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అదే కాకుండా 8 ట్రాక్టర్లు ఉసుక కూడా వస్తుంది. వాళ్ళకి అసలు ₹1 లేకుండా కూడా ఇల్లు స్టార్ట్ చేయొచ్చు వాళ్ళు. ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం లేదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే నన్ను కాల్ చేయండి. ఖచ్చితంగా మీ గ్రామానికి రావడానికి కూడా నేను సిద్ధంగా అమ్మా. నేను కావాలనే ఖచ్చితంగా ఎంపీడీఓ గారి దగ్గర నేను తీసుకెళ్తాను. మీకు వరంగల్ చెప్తున్నారు కదా, మీ మండల దగ్గర ఏదైతే ఉన్నారో ఎంపీడీఓ గారు నాకు సమయం ఇస్తే ఖచ్చితంగా నేను ఒక 2-3 days లో చూస్తాను. మీరు ఫస్ట్ మీ పోరాటం మీద అయితే కొనసాగించండి అమ్మా. ఒకవేళ రాని ఎడల ఖచ్చితంగా నేను ఒక రోజు వస్తాను. ఓకేనా? ఓకే అండి. ఇది అండి ఏదైతే మిత్రులారా మనం చూస్తున్నామో, ఏదైతే ఇక్కడే కాదు ఇది ఇష్యూ, ఇక్కడే కాదు ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం ఉంది. ఎందుకోసం అంటే ఏదో ఏమంటారు కదా, ఉన్న వాళ్ళకే ఇల్లు తీసుకుంటా, లేని వాళ్ళకు లేదు అంటే పాప అంగన్వాడీ టీచర్ ఆమె కావచ్చు, కానీ తన కోసం అడగట్లేదు కదా. దాదాపు 4 పిల్లలు, ఒక బాబు ఉన్నాడు, మరి తండ్రి పక్షవాతం వచ్చి పడిపోయారు ఆ భర్త. సరే ఒక్క 13,000 పైన ట్రీట్మెంట్కి 5,000 పోతున్నాయని పాపం అమ్మాయి ఏడుస్తుంది. మరి ఏదైతే పాప చంద్రబాబు గారు ఏడుస్తున్నారు, వాళ్ళ గ్రామస్తులు ఏంటంటే ఆమె అంగన్వాడీ టీచర్ కాబట్టి ఆమెకి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. అంగన్వాడీ టీచర్ తను కావచ్చు, తన కూతురికి తనకేం సంబంధం అంటే చెప్పండి. కూతురు పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టినప్పుడు తనకి ఇవ్వాలి కదా. ఇక్కడ కుల మత భేదం లేదండి. జాబ్ ఉంది, తండ్రికి జాబ్ ఉంటే కొడుకు రావద్దంటే ఎట్లా? క్లారిటీగా ఒకసారి చెప్పండి. దయచేసి మీరు ఆలోచించండి. కొడుకుకు రావద్దు అంటే ఓకే, యాక్సెప్ట్. ఎందుకోసం అంటే తండ్రి ఆస్తి మొత్తం కొడుకుకు వస్తుంది, కానీ తండ్రి ఆస్తి మొత్తం కూతురికి, అసలు కొడుకు ఉన్నాక కూతురికి ఎలా వస్తుందండి? కూతురికి ఎలా వస్తుంది చెప్పండి మీరు? ప్రతి ఒక్కరికి గమనించాలి. ఎందుకోసం అంటే చాలా దారుణాలు ఇలాంటి ప్రతిరోజు నాకు ఫోన్స్ వస్తున్నాయి. నేను వాళ్ళకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. నేనేదో ఇక వాళ్ళకి మాట్లాడలేకపోతున్నాను. కానీ ఏదైతే చంద్రబాబు గారు దాదాపు 10-12 నుంచి సార్లు ఫోన్ చేశారో, మరి వాళ్ళ సమస్య ఏందో నేను వాళ్ళ ఊరికి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తాను. ఎందుకోసం అంటే పాపం ఫోన్ చేస్తున్నారు, ఒక 10-12 సార్లు ఫోన్ చేస్తే ఏందో ఉందమ్మా అంటే ఫస్ట్ ఏడుచుకుంటూ మాట్లాడుతూ నాకే కంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. సార్ మా గ్రామం వాళ్ళు నాకు అంగన్వాడీ టీచర్ అని ఇవ్వట్లేదు సార్, అంగన్వాడీ టీచర్ అని ప్రతిసారి అంగన్వాడీ టీచర్ అని చంపుతున్నారు సార్. నేను ఏం చేయాలన్న పాప మా హస్బెండ్ మొత్తం తాగుతాడు, ఏం పని చేయకుండా రోజుకు అడ్డకూలి మీద పోయి ప్రతిరోజు తాగి నా పాప B.Ed చదివిపించిన సార్. అంత చదువుకొని కనీసం ఆమెకి ఇల్లు ఇవ్వమని చెప్పడానికి నేను పోరాటం చేస్తున్నా సార్ అని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా చాలా దారుణం అండి. ఖచ్చితంగా అక్కడ ఏదైతే వర్ధనపేట గ్రామ లీడర్స్ ఉన్నారో, మరి అక్కడ యువత ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి అప్రోచ్ అవ్వండి, ఫస్ట్ కలవండి. ఇలాంటి వాళ్ళని ఒక భరోసా ఇవ్వండి మీరు. ఎందుకోసం అంటే ఇంద్రమ్మ పథకం ఏదైతే ఉందో మిత్రులారా, ఇది బీద వాళ్ళ కోసం పెట్టిన
కుల మతం ఏది లేదు. ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉంటారో, జాబ్ ఉందని కాదు, గవర్నమెంట్ జాబ్ ఉంది వాళ్ళ కుటుంబాలకు ఇవ్వకండి. ఆ పాప పెళ్లి చేసుకుని పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పాప అదే ఊర్లో 13 సంవత్సరాల నుంచి ఉంటుందట ఒక రెంట్ రూమ్ లో. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు మీరు చెప్పండి? ఒక మాట. సరే బాబు అనుకుంటే తండ్రి ఆస్తి మొత్తం కొడుకుకి వస్తుంది. తండ్రి ఆస్తి కూతురికి ఎట్లా, కొడుకున్నప్పుడు కూతురికి ఎట్లా వస్తుందండి? పెళ్ళి అయిపోయిన తర్వాత తనకు వీళ్ళకి సంబంధమే ఉండదు. ఏదో పండుగ వస్తే ఏమో చీరనో, ఏదో గాజులో, ఏదో పండుగ పూట ఇస్తారు అంతే. ఆస్తి అయితే ఇవ్వలేరు కదా వాళ్ళు. ఇది ఎంత దారుణం నిజంగా చెప్తున్నాను కదా. అంటే ఇది లోకల్ లీడర్ కావచ్చు, అక్కడ ఉన్న సెక్రటరీ మేడం కావచ్చు, వీళ్ళు ప్రతి ఒక్కరు గమనించాలి. ఇలాంటి వాళ్ళని ఫస్ట్ ఇల్లు మీరు శాంక్షన్ ఇవ్వాలి. వాళ్ళు ఎంత బాధతో వాళ్ళు ఏడుస్తున్నారంటే మనకు నిజంగా చెప్తున్నా కదా, దాదాపు ఒక 10-12 సార్లు ఫోన్ చేస్తే నాకే జాలి అనిపిస్తుంది. అంటే ఇది ఒకటే కాదండి, చాలా కాల్స్ వస్తున్నాయి. నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నా. దయచేసి అయినా మీ బాధలను షేర్ చేయడానికి మన తెలంగాణ 56 న్యూస్ ఉంది. ఒకవేళ ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి ఇవ్వని ఎడలా ఖచ్చితంగా వాళ్ళ ఊర్లో వెళ్ళడానికి కూడా నేను ట్రై చేస్తాను. దయచేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిత్రులారా, మీ సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ 56 న్యూస్ మీకు పోరాడడానికి ఉన్నది. దయచేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏడవకండి. మీరు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు లీగల్గా పోరాటం చేయండి. మా ఛానల్ ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటుంది. చూస్తూనే ఉండండి. నేను మీ జాడే లక్ష్మణ్.